श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरत बाबूजी की जय। పూర్ణావధూత శ్రీ పూండి స్వామి. ఎవరికి ఎవరు కాపలా? పేరు సుబ్రహ్మణ్యం. వయస్సు 61 సంవత్సరములు. ఊరు పూండి. నాకు కొన్నాళ్ల పాటు శ్రీ స్వామి దగ్గర కాపలాదారునిగా పనిచేసే భాగ్యం లభించింది. ఆ సమయంలో ఒకసారి నాకు వివాహం ఎప్పుడు జరుగుతుందని శ్రీ స్వామిని అడిగాను. వీలైనంత త్వరలోనే జరుగుతుందిలే అంటూ వారు నన్ను ఆశీర్వదించారు. అక్కడే ఉండి మా సంభాషణంతా విన్న సుబ్రహ్మణ్య స్వామి నా గురించి శ్రీ స్వామితో, నేను సంబంధాల కోసం ఎక్కడకు వెళ్ళినా ఏదో ఒక అవాంతరం ఎదురవుతున్నదని చెప్పారు. అమ్మాయి ఉత్తర దిక్కున ఉందిలేయ్యా, వెళ్ళి చూడు అన్నారు శ్రీస్వామి. శ్రీస్వామి వాక్కు వేదవాక్యే. వారన్నట్లుగానే ఉత్తర దిశగా ఉన్న పాల్వార్తువేండ్రాన్ అన్న గ్రామంలో ఒక సంబంధం ఉన్నదని తెలిసి ఆ విషయం శ్రీస్వామితో విన్నవించుకున్నాను. అప్పుడు శ్రీస్వామి, నేను ముందుగా వెళ్ళి అక్కడ ఉంటాను, మీరు తర్వాత రండి అని అన్నారు. మేము పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు మాటల సందర్భంలో వియ్యాలవారు మేమొచ్చే ముందే కాషాయ వస్త్రాలను ధరించిన ఒక సాధువు చేతిలో రేకు డబ్బాతో భిక్షకు వచ్చాడని, ఎక్కడ నుండి వచ్చారని అడిగితే, నాది పోలూరమ్మా, నాకు బాగా ఆకలిగా ఉంది, అన్నం కావాలి అని అడిగారని, ఆయనను ఇంటి అరుగు మీద కూర్చుండబెట్టి విస్తరి వేసి భోజనం వడ్డించామని, భోజనం చేసి ఆయన ఆశీర్వదించి వెళ్లారని చెప్పారు. ఆ సంబంధమే నాకు నిశ్చయమైంది. సమయానికి వారి వద్ద పెళ్లి ఖర్చులకు కాను పైకం లేకపోవడంతో వారి పెళ్లి ఖర్చుల నిమిత్తం 1,000 రూపాయలు నేను వారికిచ్చి ఆ అమ్మాయిని వివాహమాడాను. వివాహమై 3 సంవత్సరాలు అయినా నాకు సంతానం కలగకపోవడంతో సంతాన ప్రాప్తికై నేను సుబ్రహ్మణ్య స్వామి ద్వారా శ్రీస్వామిని ఆశీస్సులు అడిగాను. వెంటనే శ్రీస్వామి, ఇదేమైనా మామిడికాయ, కొబ్బరికాయ, అలా వెళ్ళి కోసుకుని రావడానికి? సమయం వస్తే పండుతుంది, సమయం వస్తే రాలుతుంది అన్నారు. శ్రీస్వామిని ప్రార్థించిన 2 మాసాలకు నా భార్య గర్భం దాల్చి మగ శిశువును ప్రసవించింది. మరలా 4 సంవత్సరాల వరకు సంతానం కలగకపోవడంతో మరలా శ్రీస్వామిని ఇంకొక సంతానానికై ప్రార్థించాను. కలుగుతుందయ్యా, పుత్ర సంతానం కలుగుతుంది అని ఆశీర్వదించారు శ్రీస్వామి. శ్రీస్వామి కృపా కటాక్షాల వలన మాకు 2వ అబ్బాయి కూడా జన్మించాడు. శ్రీ పూండిస్వామి ఆసీనులైన అరుగుకు వెనుక వైపు ఒక గదిలో శ్రీస్వామికి సమర్పించిన పదార్థాలన్నీ గుట్టలుగా పడి ఉండేవి. ఆ ఇంటి యజమానురాలైన అపరంజి అనే వృద్ధ మహిళ ఆ గదిలోనున్న ప్రసాదాలలోని వేరుశనగ పప్పు ఉండడం చూసింది. ఆమెకు వాటిని తీసుకొని తినాలన్న కోరిక గాఢంగా కలిగింది. ఆ కోరికను నిగ్రహించుకోలేక ఒక ఉండను తీసుకుని దాచుకుంది. తెల్లవారుజామున ఇంటి ముంగిట కల్లాపి చల్లడానికి ఆమె బయటకు రాగానే శ్రీస్వామి, చట్ట అంటే మట్టి గిన్నె, చట్ట కడవ నేను దాచిపెట్టడానికి, నేను ఎలా దాచిపెట్టేది అన్నారు. రాత్రి తాను శనగ ఉండను తీసుకున్నందువల్లే శ్రీస్వామి అలా అంటున్నారని అపరంజికి అనిపించింది. తన తప్పును గ్రహించిన అపరంజి వెంటనే ఆ ఉండను తిరిగి ప్రసాదాల గదిలో ఉంచి వెళ్ళింది. కాపలాదారుగా అక్కడ ఉన్న నేను అది చూశాను. నేను చూడటం గమనించిన ఆమె ఎంతో సిగ్గుపడింది. ఈ విషయం గూర్చి ఎవరికీ చెప్పవద్దని నన్ను బ్రతిమిలాడింది. శ్రీస్వామి కాపలాదారుగా 2 సంవత్సరాలు వారికి సేవ చేసుకునే భాగ్యం నాకు లభించింది. ఈనాటికి శ్రీస్వామి దయతో నా చేతనైనంత సేవ చేసుకునేటట్లు నన్ను అనుగ్రహిస్తూనే ఉన్నారు. అది ఒక జీవాత్మే. పేరు గోపాలస్వామి. వయస్సు సుమారు 90 సంవత్సరములు.
ఊరు మేప్పతురై. శ్రీ స్వామి తమ భుజానికి ఒక చిన్న బట్టల మూటను వేలాడదీసుకుని కలసప్పాకం సమీప ప్రదేశాలలో సంచరిస్తుండేవారు. నేను అవకాశం ఉన్నప్పుడల్లా వారు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకునేవాడిని. శ్రీ స్వామి అరుగు మీద ఆసీనులైన తర్వాత ఒకసారి వారి దర్శనార్థం వెళ్ళాను. అప్పుడు వారి పాదంలో ఉన్న పుండి మీద చీమలున్నాయి. ఆ చీమలను నేను తీసివేయబోతుంటే సకల జీవస్వరూపి అయిన శ్రీ స్వామి, తాకవద్దు, అది ఒక జీవాత్మే, తిని పోని అన్నారు. మా మామ కుమారుడు మురుగేశ పిల్లై ఒక రోజున తన పొలంలో 3 దిక్కులలో 3 రకాల పువ్వులుంచి 4వ దిక్కున వేగ్పాకులు ఉంచి నాతో కలిసి పూండికి వచ్చాడు. శ్రీస్వామి దర్శనం చేసుకుని వారిని బావి ఎక్కడ త్రవ్వమంటారని ప్రశ్నించాడు. పూలపూ ఉంచిన దిక్కున త్రవ్వు అని చెప్పారు శ్రీస్వామి. తమిళంలో ఒక పువ్వు పేరు పూలపూ అంటే. దీనినే తెలుగులో పిండికొండ పువ్వు అంటారు. అతడు శ్రీస్వామి చెప్పిన దిశగా బావి త్రవ్వించాడు. ఆ బావిలో పుష్కలంగా నీరు పడింది. అప్పటి నుండి అతనికి శ్రీస్వామి పట్ల ఎనలేని భక్తి విశ్వాసాలు ఏర్పడ్డాయి. నాకు 5 ఎకరాల పొలం ఉన్నా గంజి తాగే స్తోమత కూడా ఉండేది కాదు. ఒక బావిలో నాకు వాటా ఉన్నది, కానీ ఆ బావిలో నీరు లేదు. నేను ఒకసారి శ్రీస్వామిని దర్శించుకొని నాకున్న పొలంలో ఏ దిక్కున బావి త్రవ్వమంటారని అడిగాను. అప్పుడు శ్రీస్వామి, గంజి తాగితే చాలులే అన్నారు. శ్రీస్వామి అనుమతి లేదని ఇక బావి త్రవ్వే ప్రయత్నం మానుకున్నాను. ఎంత ప్రేమ. పేరు మునిరత్నం నాడార్. వయస్సు 83 సంవత్సరములు. ఊరు తిరువన్నామలై. నాకు తిరువన్నామలైలో ఒక ఇనుప అంగడి ఉంది. అదే నా జీవనాధారం. శ్రీస్వామి దేశాటనం చేస్తున్న సమయం నుండి నేను ఆయనను దర్శించుకునేవాణ్ణి. మురికి బట్టలతో ఏమాత్రం శరీర పోషణ లేక తిరుగుతున్న శ్రీస్వామిని చూసి సాధారణంగా ఎక్కువ మంది ఆయన్ను పిచ్చివాడనుకునేవారు. కొద్ది మందికి మాత్రం ఆయన ఒక గొప్ప మహాత్ముడనే గుర్తింపు ఉండేది. ఓసారి నేను బస్సులో కలసప్పాకం వెళ్ళి అక్కడ దిగి శ్రీ పూండీస్వామి దర్శనానికి వెళుతుండగా దారిలో మా చిన్నాన్న నన్ను కలిసి ఎక్కడికి వెళుతున్నావని అడిగాడు. నేను శ్రీస్వామి దర్శనానికని చెప్పడంతో శ్రీస్వామి చాలా గొప్ప మహనీయులని చెప్పారాయన. శ్రీ పూండీస్వామితో తనకు కలిగిన ఒక అనుభవాన్ని కూడా ఆయన ఇలా చెప్పారు. కలసప్పాకం ఏటికి ఆవలి తీరాన కొద్ది దూరంలో గల పయన్గోయిల్ అనే గ్రామంలో కళ్ళు, సారాయి దుకాణాలుండేవి. ప్రతి రాత్రి నేను అక్కడికి వెళ్ళి మద్యం సేవించేవాడిని. ఏటిగుండా నేను వెళ్లే దారిలో శ్రీస్వామి కూర్చుని ఉండేవారు. నేను వారిని, రండి స్వామి, కళ్ళు త్రాగి వద్దాం అని ఎప్పుడూ వేలాకోలం చేసేవాడిని. ఒక పౌర్ణమి రోజు పని ఒత్తిడి వల్ల పయన్గోయిల్ బయలుదేరడానికి బాగా ఆలస్యమై అర్ధరాత్రి సమయమైంది. ఆ రాత్రి వేళ నేను ఏటిలో నడుస్తున్నాను. శ్రీస్వామి కొద్ది దూరంలో ఒక సింహాసనంపై కూర్చుని ఉన్నారు. ధవల వస్త్రాలను ధరించిన దేవకన్యలు శ్రీస్వామికి షోడశోపచార పూజలు చేస్తున్నారు. అక్కడి నుండి వస్తున్న సుగంధ పరిమళాలు నా ముక్కు పుటాలకు సోకాయి. ఆ దృశ్యాన్ని చూచేసరికి నేను స్పృహ తప్పి పడిపోయాను. కొంతసేపటికి స్పృహ వచ్చింది. చూస్తే శ్రీస్వామి ఎప్పటిలా మామూలుగా ఇసుకలో కూర్చొని ఉన్నారు. అప్పుడు నాకు వారి మహిమ తెలిసింది. ఇక నాకు వారి కేసి చూడాలన్నా భయం అనిపించింది. వారికి నమస్కరించుకొని వెళ్ళిపోయాను. శ్రీస్వామి మహిమను ప్రత్యక్షంగా చూడటంతో అప్పటి నుండి ఆయనను కళ్ళు త్రాగడానికి రమ్మని వేలాకోలమాడటం మానివేశాను. శ్రీస్వామిని చూసినప్పుడల్లా వారికి తృణమో పణమో సమర్పించుకొని నమస్కరించుకునేవాడిని. నీవు కూడా భక్తి ప్రేమలతో వారిని ఆశ్రయించు. ఇది విన్న నాకు శ్రీస్వామి గొప్ప మహాత్ములనే భావం దృఢపడింది.
నా కుమారునికి 6-7 సంవత్సరాల వయస్సులో మా కులదేవత చిన్నాయమ్మ దగ్గర తలనీలాలు సమర్పించదలచి అన్ని ఏర్పాట్లు చేసుకొని నేను నా భార్య ఆహ్వాన పత్రికను తీసుకొని శ్రీ పూండీస్వామి సన్నిధికి వచ్చాము. శ్రీ స్వామికి ప్రణమిల్లి ఆహ్వాన పత్రిక సమర్పించి, స్వామి, అబ్బాయికి తలనీలాలు తీస్తున్నాము. మీరు ఆ వేడుకకు వచ్చి మాకు మంచి చేయాలి అని ప్రార్థించాము. దానికేముంది, చేస్తానులే, వస్తాను అన్నారు శ్రీస్వామి. నేను, శ్రీస్వామి వస్తానని చెప్పి రాకుండా ఉండకండి, నేను మిమ్మల్నే నమ్ముకొని ఉన్నాను అన్నాను. తప్పకుండా వస్తాను అని మాట ఇచ్చారు శ్రీస్వామి. ముహూర్తం రోజున మా ఇంటికి 3 ఫర్లాంగుల దూరంలో ఉన్న మా కులదేవతకు తలనీలాలు అర్పించి పూజ చేసి మా సాంప్రదాయానుసారం పంబ, ఉడుక, అవి ఒక రకమైన మంగళవాద్యాలు వాయించుకుంటూ ఆడుతూ పాడుతూ ఇంటికి బయలుదేరాము. ఇంట్లో ఏర్పాట్లు చూడటం కోసం నా భార్యను ముందుగానే ఇంటికి పంపించాను. ఆమె ఇంటికెళ్ళి పూజగది శుభ్రపరచి వంటలన్నీ విస్తర్లలో వడ్డించి నైవేద్యం పెట్టే సమయానికి ఇంటి ముంగిట నాడారా నాడారా అని శ్రీస్వామి పిలిచినట్లయిందట. వెళ్ళి చూస్తే సాక్షాత్తు శ్రీస్వామియే మాపై కృపతో మా ఇంటిని పావనం చేయడానికి వచ్చి బయట నిలబడి ఉన్నారట. నా భార్య ఇంటి బయటకు వచ్చి వారిని చూసి సంతోషంతో రండి స్వామి అని లోపలకు ఆహ్వానించిందట. నన్ను రమ్మని పిలిచి ఎక్కడకు వెళ్ళాడు అని నా గురించి అడిగారట శ్రీస్వామి. నా భార్య, పిల్లవాడితో కలిసి వస్తున్నారు స్వామి, ఇప్పుడే వచ్చేస్తారు, అంతా సిద్ధంగా ఉంది, రండి స్వామి అని శ్రీస్వామిని కూర్చోబెట్టిందట. తర్వాత భగవంతుడికి నైవేద్యం పెట్టిన ఆ విస్తర్లలో ఒకటి శ్రీస్వామికి పెట్టిందట. వారు భోజనం చేశారట. చివరగా నా భార్య పరమాన్నం గరిటతో వడ్డించిందట. శ్రీస్వామి పరమాన్నం కూడా ఆరగించి వస్తానమ్మా అని వెలుపలకు వచ్చారట. వెంటనే నా భార్య నా కోసం పరిగెత్తుతూ ఎదురు వచ్చి, శ్రీస్వామి వచ్చారు, భోజనం కూడా చేసేశారు, మీరు త్వరగా రండి అని చెప్పింది. మేమంతా ఎంతో ఆతృతగా వచ్చేసరికి శ్రీస్వామి ఇంటి దగ్గర కనపడలేదు. నేను నా ఇనుప కొట్టులో పనిచేసే కుర్రాలనందరినీ పిలిచి తిరువన్నామలైకి వచ్చే 9 రోడ్లలోనూ శ్రీస్వామి కోసం వెతకమని చెప్పి వారిని గుర్తించడానికి వాళ్ళకి వారి పోలికలు చెప్పి పంపించాను. వారెవ్వరికీ శ్రీస్వామి కనపడనే లేదు. చుట్టాలందరూ విందు భోజనాలు ఆరగించారు. వారందరికీ తగిన మర్యాదలు చేసిన తర్వాత నేను నా భార్య కుమారుడితో కలిసి శ్రీస్వామి దర్శనం కోసం పూండీకి వచ్చాను. శ్రీస్వామి సన్నిధి చేరి వారికి నమస్కరించుకున్న తర్వాత నేను, ఏమిటి స్వామి అలా చెప్పకుండా తిరిగి వచ్చేశారు అన్నాను. ఏంటయ్యా, కొద్దిగా పాయసం పోస్తేగా త్రాగడానికి, ముంచి ముంచి పోస్తుంటే నేనెట్లా త్రాగేది, అలా త్రాగలేక వచ్చేశానయ్యా అని త్రేంచారు శ్రీస్వామి. ఇంటిలో వండిన పాయసం ఘుమఘుమ ఆ చుట్టుప్రక్కలంతా నిండిపోయింది. అలా శ్రీస్వామి ఎంతో ప్రేమతో ఆప్యాయంగా మాట్లాడటంతో నాకు చాలా సంతోషమేసింది. చక్కగా జరిగింది, ఎక్కువగా భోజనం చేసి సంతోషంగా వచ్చానయ్యా అన్నారు శ్రీస్వామి. ఇక మా ఆనందం చెప్పనలవి కాలేదు. మనసంతా సంతోషంతో నిండిపోయింది. ఒకసారి కాంగలూరు స్వామి తదితర శ్రీ పూండీస్వామి భక్తులు కొందరు తిరువన్నామలైకి వచ్చి అరుణాచల శిఖరం వరకు ఎక్కి వస్తామని, వారికి మా ఇంట్లో భోజనం ఏర్పాటు చేయమని చెప్పి వెళ్లారు. నా భార్య వారి కోసం ఎంతో శ్రద్ధతో భోజనం సిద్ధం చేసింది. వాళ్ళు తిరిగి వచ్చేసరికి బాగా ఆలస్యమైంది. వచ్చి రాగానే భోజనం చేసే టైం లేదని బయలుదేరుతామన్నారు. వండిన పదార్థాలన్నీ వృధా అయిపోతాయని ఎంత చెప్పినా వినలేదు. నలుగురిని పిలిచి భోజనం పెడితే సరి అని చెప్పి వారంతా వెళ్ళిపోయారు. ఈ విషయం విన్న నా భార్య వంట అంతా అలా వృధా అయినందుకు బాధపడింది. ఆ అన్నంతో వడియాలు పెట్టి శ్రీస్వామికి ఇచ్చి వద్దామని నా భార్యను సమాధానపరిచాను.
ఆమె అలానే ఆ అన్నంతో వడియాల పిండి తయారు చేసి వడియాలు పెట్టడానికి ఇంటి పెరడులో ఒక తెల్లని గుడ్డను పరిచి గుడ్డ మీద ఒక వడియం పెట్టింది. పెరడులో ఒక చింత చెట్టు ఉంది. దానిమీద ఉన్న కాకి వడియం పెట్టగానే వచ్చి ఆ వడియాన్ని ముక్కను కరుచుకొని వెళ్ళి తిరిగి ఆ చింతమానుపై వాలింది. నా భార్య వెంటనే, ఏయ్, ఇవి ఎవరి వడియాలనుకుని తీసుకెళ్లావు? అనవసరంగా ఎందుకు నాశనమైపోతావు? ఇవి శ్రీ పూండీస్వామివి, వాటిని తాకవద్దు అంటూ గట్టిగా శాపనార్థాలు పెట్టింది. ఆ తిట్లు శాపనార్థాలు ఆ కాకికి అర్థమయ్యాయో లేదో తెలియదు, కానీ ఆ కాకి వడియాన్ని తినలేదు. అలాగని క్రింద పడవేయనూ లేదు. నా భార్య ఎంత తరిమినా కదలక మెదలక అలానే నిశ్చలంగా కూర్చుంది. అది చూసి నా భార్య భయంతో జరిగిన విషయమంతా కొట్టు దగ్గర ఉన్న నా వద్దకు వచ్చి చెప్పింది. నేను వచ్చి చూసే వరకు ఆ కాకి అలాగే కదలకుండా కూర్చునే ఉంది. నేను శ్రీ పూండీస్వామిని మనసారా తలుచుకొని వారిని, స్వామి, మా వలన తప్పు జరిగిపోయింది. అనవసరంగా ఈ జీవుడు మరణించకూడదు. క్షమాగుణం కలిగిన మీరే ఆ జీవిని మన్నించాలి అని ప్రార్థించాను. వెంటనే ఆ కాకి అక్కడి నుండి ఎగిరిపోయింది. వడియాల కార్యక్రమం పూర్తవగానే వాటిని పూండీకి తీసుకుని వెళ్ళి శ్రీ స్వామిని దర్శించుకొని జరిగిన విషయమంతా పూసగుచ్చినట్లు వారికి విన్నవించుకున్నాను. శ్రీ స్వామి, మీ ఇంట్లో వాళ్ళు శాపం పెట్టారు. ఆ శాపం పాపంగా మారిపోయింది. నీవు వచ్చి మన్నించి పంపించమనడంతో నేను మన్నించి పంపించాను అన్నారు. మళ్ళీ వారే, నీ భార్య కూర వండినా బాగుండాలి స్వామి అంటుంది. ఇల్లు చిమ్మేటప్పుడు చీపురు ముళ్ళు రాలకూడదు స్వామి అంటుంది. పడక వేసేటప్పుడు పడక సరిగ్గా వేయకపోతే నా భర్త గొడవ చేస్తాడు స్వామి, మీరే చూసుకోవాలి అంటుంది. ఇంట్లో ఏ వంట చేసినా ఉప్పు తక్కువో ఎక్కువో నేనే చూడాలి. అన్నం చెడిపోకుండా ఉండటానికి నేనే తోడుండాలి. ఎన్నింటికని నేను మీ ఇంటికి వచ్చి తోడుండగలను? అన్నిటికీ నేనే ఎలా కావలి ఉండగలను అన్నారు. మరి మీ కుటుంబమే కదా స్వామి అన్నాను నేను, అన్నీ వారే చూచుకోవాలన్నట్లుగా. అప్పుడు శ్రీస్వామి, మనమే తెలివిగా నడుచుకోవాలి. 1000 మంది వస్తుంటారు, వెళుతుంటారు, మనం మాత్రం మంచిగా నడుచుకోవాలి అని హితవు పలికారు. శ్రీస్వామి అరుగుపై కూర్చున్న సమయంలో మలమూత్రాలను అక్కడే విసర్జించేవారు. కొంతకాలానికి కొన్ని వస్త్రాలను మడిచి వారికి ఆసనంగా అమర్చడం మొదలుపెట్టారు. వారు కాలకృత్యాలు అక్కడే తీర్చుకోవటం వలన ఆ ఆసనం తడిసిపోయి వారి కాళ్లకు పుండ్లు పడేవి. ఒకరోజు నేను శ్రీస్వామి అనుమతి తీసుకొని ఒక చిన్న పరుపు కుట్టి పరుపు పాడవకుండా ప్లాస్టిక్ కవర్ వేసి వారికి ఆసనంగా అమర్చాను. భక్తులు శ్రీస్వామి పాదాల చెంత కానుకలుంచేవారు. శ్రీస్వామి ఏ కానుకలను ఎవరికీ ఇచ్చేవారు కాదు. ఒకరోజు నేను వారి సన్నిధిలో ఉన్నప్పుడు వారు విసర్జించిన మూత్రజలంతో పాటు అక్కడ ఉన్న ఒక 5 రూపాయల నోటు కొట్టుకుపోయింది. వెంటనే నేను శ్రీస్వామితో డబ్బు వృధా అవుతున్నదని, దానిని ప్రోగు చేసి శ్రీస్వామి జ్ఞాపకార్థం ఏదైనా చేస్తే బాగుంటుందని, వారి ఆశీస్సులు కావాలని ప్రార్థించాను. శ్రీస్వామి, దానికేముంది, చేసేస్తే సరి, చేయండి అన్నారు. వెంటనే సుబ్రహ్మణ్య స్వామి ఇంటి నుండి ఒక చెక్కపెట్టెను తెచ్చి దానిని హుండీలాగా ఏర్పాటు చేశాము. 2 సంవత్సరాలకు హుండీ నిండిపోయింది. ఆ పైకంతో శ్రీస్వామికి బంగారు తొడుగుల రుద్రాక్షమాల చేయించదలచాము. నేను, కాంగలూరు స్వామి, అన్నామలై స్వామి కలిసి ఆ పైకానికి సరిపడా వచ్చిన 93 గ్రాముల బంగారం కొని దానితో 32 రుద్రాక్షలు గల రుద్రాక్షమాలను చేయించాము. ఆ రుద్రాక్షమాలను ఉత్తర ఫాల్గుని రోజున శ్రీస్వామికి అలంకరించాలి అనుకున్నాము. ఆ ముందటి రోజు రాత్రి 10:30 గంటలకు
రుద్రాక్షమాలను తీసుకొని పూజా సామాగ్రి కూడా కొన్నాము. రాత్రి 10:30 గంటల తర్వాత పూండికి బస్సులు ఉండేవి కావు. అందుచేత నేను, కాంగలూరు స్వామి, నిమ్మపండు మొదలియారు, మహాలింగం ఇంకొకరు కలిసి కాలినడకనకు పూండికి బయలుదేరాము. ఆ వైపుగా వెళ్తున్న లారీలను ఆగమంటే ఒక్కటీ ఆగడం లేదు. చివరకు ఒక లారీ ఆగింది. లారీ డ్రైవరు, "ఏమయ్యా, ఎందుకు ఆపారు? దారిదోపిడీ చేద్దామనుకుంటున్నారా?" అని అడిగాడు. "మేము పూండీకి వెళ్ళాలి, కలసప్పాకం వరకైనా తీసుకువెళ్ళండి, మేము ఇంక నడవలేము" అని చెప్పాను. ఆ డ్రైవరు ఒక్కొక్కరికి 5 రూపాయలు చొప్పున చెల్లించవలసి వస్తుందని చెప్పి లారీలో ఎక్కించుకున్నాడు. నేను, కాంగలూరు స్వామి కేబిన్లోనూ, మిగతా 3 లారీ వెనుక ఎక్కారు. డ్రైవరు మా చేతిలో ఉన్న సంచులను చూసి అవేమిటని అడిగారు. "రేపు ఉత్తర ఫాల్గుని కనుక శ్రీ స్వామికి పాదపూజకై తీసుకెళ్తున్నామని చెప్పాము." డ్రైవరు తాను శ్రీ స్వామి గురించి విన్నానని, చూడాలి అని అనుకుంటున్నా తనకు వీలు పడటం లేదని చెప్పి మా దగ్గర డబ్బు తీసుకోవద్దని క్లీనర్కు చెప్పాడు. మమ్మల్ని తన లారీలో పూండి వరకు తెచ్చి దింపాడు. డ్రైవరు ఇంతటితో తన డ్యూటీ ముగిసిందని, స్నానం చేసి పూజ వేళకు హాజరవుతానని చెప్పి వెళ్ళిపోయాడు. మేమంతా మంటపంలో నిద్రించాము. 5 గంటల సమయంలో కాంగలూరు స్వామి నిద్రలేచి శ్రీస్వామి సన్నిధికి వచ్చాడు. అప్పుడు శ్రీస్వామి, "అందరూ బడాయిలు చెబుతారు, స్వామికి అది చేయాలి, ఇది చేయాలి అని మనసులో గాలిగోపురాలు కట్టుకొని ఇప్పుడు నిద్రపోతున్నారు" అన్నారు. కాంగలూరు స్వామి నా వద్దకు వచ్చి నిద్రలేపి, "శ్రీస్వామి ఏం మాట్లాడుతున్నారో చూడండి" అన్నాడు. నేను వెంటనే లేచి వెళ్ళి సమీపంలో గల తాటిమాను వద్ద నిలబడ్డాను. శ్రీస్వామి, "అంతా తిని నిద్రపోయే తెనాలి రామలింగల్లు, చెప్పేది ఒక్కటీ చేయలేరు, నిశ్చయం లేనివాళ్ళు, స్థిరత్వం లేనివాళ్ళు" అంటున్నారు. తర్వాత నేను సుబ్రహ్మణ్య స్వామిని కలిసి వారికి పూజా సామాగ్రి ఇచ్చాను. శ్రీస్వామికి పాదపూజ చేసి రుద్రాక్షమాల అలంకరిస్తున్న తరుణంలో వారు, "హరహర అనేవాడికి భారమా, అమృతమిచ్చేవానికి భారమా, ఊరికే ఉండరు కదా, అరుగు మీద కూర్చొని ఉన్నానని తీసుకువచ్చి తగిలించారు, దీనికి ఎవరిని కాపలా పెట్టేది" అన్నారు. శ్రీస్వామికి రుద్రాక్షమాలను అలంకరించారు. రుద్రాక్షమాల అలంకరించిన 2 నిమిషాలు కూడా కాకమునుపే శ్రీస్వామి దేహంలోని వేడికి రుద్రాక్షలను కూర్చిన రాగి తీగ కరిగి రుద్రాక్షలన్నీ విడిపోయి క్రింద పడిపోయాయి. తర్వాత వాటిని వెండి తీగతో కూర్చి మరలా శ్రీస్వామికి అలంకరించారు. శ్రీస్వామిని వారిది ఏ ఊరు అని అడిగితే, "నేను రైలులో వచ్చాను, 3 కలిసి వచ్చాము. నేను కలసప్పాకం స్టేషన్లో దిగేశాను. మిగతా 2 పెట్టెలు తీసుకుని వెళ్ళిపోయారు" అని సమాధానం చెప్పేవారు. నేను ఒకసారి వారి పేరు ఏమిటని అడిగాను. శ్రీస్వామి, "పేరా, రిపేరు నీకెందుకు" అన్నారు. సినీ నటుడు ఎస్వి సుబ్బయ్య గారు మరికొందరు నటులతో కలిసి శ్రీస్వామిని దర్శించుకొని వెళ్ళేవారు. ఒకసారి ఆయన వారితో తన కష్టాలన్నీ ఆవేదనతో విన్నవించుకున్నారు. తను తీసిన సినిమాల వలన చాలా నష్టపోయానని, ఒక క్రొత్త సినిమా తీయదలుచుకున్నానని, దానికి శ్రీస్వామిని సలహా అడుగుదామని వచ్చానని వారితో చెప్పారు. శ్రీస్వామి, "మంచిది, చేయండి" అన్నారు. సుబ్బయ్య గారు శ్రీస్వామిని సినిమాకి ఏం పేరు పెట్టమంటారో చెప్పమని కోరారు. "ఆ సినిమాకు ఆదిపరాశక్తి అని పేరు పెట్టండయ్యా" అని చెప్పారు శ్రీస్వామి. వారి ఆశీస్సులతో ఆయన తీసిన ఆదిపరాశక్తి సినిమా రాష్ట్రమంతటా విజయడంకా మ్రోగించింది. 1 సంవత్సరం తర్వాత సుబ్బయ్య గారు శ్రీ పూండీస్వామి నిలువెత్తు పటానికి చట్రం కట్టించి దానిని శ్రీస్వామి సన్నిధిలో ఉంచారు. నేను అప్పుడు అక్కడే ఉన్నాను. అంత పెద్ద ఫోటో చూసిన నాకు
ఇలాంటి పెద్ద చిత్రపటాన్ని పెట్టి పూజించుకునే భాగ్యం నాకెప్పుడు కలుగుతుందో కదా అనిపించింది. వారం రోజుల తర్వాత వర్షపు నీరు ఫోటోలోనికి దిగి ఫోటో చెమ్మగిల్లిన కారణంగా ఆ ఫోటోను స్టూడియోకి తీసుకువెళ్లడానికై తెచ్చి మా అంగడిలో పెట్టారు. తర్వాత దానిని స్టూడియోకి తీసుకువెళ్లి చూపించారు. ఆ స్టూడియో వారు ఫోటో 2 అద్దాల మధ్య ఉన్న కారణంగా అద్దాలు ఊడదీస్తే చినిగిపోయే ప్రమాదం ఉందని, అలానే కొన్ని రోజులు ఉంచితే కొన్నాళ్లకు ఆ తడి దానంతట అదే ఆరిపోతుందని చెప్పారు. ఆ ఫోటోను తెచ్చి మళ్లీ మా కొట్లో పెట్టారు. తర్వాత ఎవ్వరూ దానిని తీసుకెళ్లడానికి రానేలేదు. నా మనసులో అంత పెద్ద ఫోటో కావాలనే ఆ ఆలోచన మెరిసిన వారం రోజుల లోపలే శ్రీ స్వామి ఆ ఫోటోనే నాకు వచ్చేలా చేసి నా కోరిక తీర్చారు. ఆ ఫోటోకు నేను ప్రతినిత్యం పూజ చేసుకుంటాను. శ్రీ స్వామికి సంబంధించిన అన్ని పనులను సుబ్రహ్మణ్య స్వామి చేస్తూ ఉండేవారు. అది గ్రామంలోని కొందరికి సుతరాము గిట్టేది కాదు. వారు శ్రీ స్వామి పనులను ఆయన మాత్రమే ఎందుకు చేయాలి, ఆ హక్కు సుబ్రహ్మణ్య స్వామికి ఎవరిచ్చారు అనే ఆలోచనలతో సుబ్రహ్మణ్యం గారికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. శ్రీ పూండి స్వామికి ఆయన పూజలు చెయ్యరాదని ఆంక్షలు విధించారు. శ్రీ స్వామికి ఈ విషయమంతా ఎంతో ఆవేదనతో వెళ్ళబోసుకున్నారు సుబ్రహ్మణ్య స్వామి. వాళ్లను ఉండని, నేను చూసుకుంటాను అని అభయమిచ్చారు శ్రీ స్వామి. నేను మీ పనులను చేయవచ్చు అనడానికి తగిన ఆధారం ఇవ్వాలి కదా స్వామి అన్నారు సుబ్రహ్మణ్య స్వామి. ఆధారం కావాలంటున్నాడు, నేను చెప్పేది ఆధారం కాదా అన్నారు శ్రీ స్వామి. సుబ్రహ్మణ్య స్వామి మళ్ళీ, వాళ్ళు అడిగితే నేను ఏ ఆధారం చూపించేది అని శ్రీ స్వామిని అడిగాడు. శ్రీ స్వామి అక్కడ ఉన్న భక్తుల దగ్గరున్న 250 రూపాయలు శ్రీ స్వామి అక్కడ ఉన్న భక్తుల దగ్గర 2.5 రూపాయలు 5 రూపాయలు విలువ గల స్టాంపు పేపర్లు 3, 4 తీసుకొని, ఇదిగో ఆధారం కావాలంటున్నావు, ఏమి రాసుకుంటావో రాసుకో, నీ ఇష్టం అని ఖాళీ స్టాంపు పేపర్ల మీద షణ్ముగానంద స్వామి అని సంతకం చేసి ఇచ్చారు. వాటిని 5-6 సంవత్సరాలు నా వద్ద భద్రపరిచి ఉంచి తర్వాత సుబ్రహ్మణ్యం గారికి ఇచ్చివేశాను. శ్రీ పూండి స్వామికి భక్తులు సమర్పించే ధాన్యము, పప్పులు, కూరగాయలు మొదలైనవి విడివిడిగా ఉంచడానికి అక్కడి కమిటీ వారు కొన్ని గంపలను ఏర్పాటు చేశారు. భక్తులు తాము తెచ్చే వస్తువులు ఆయా గంపలలో వేసేవారు. శ్రీ స్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు భోజనం ఏర్పాటు చేయడానికి సుబ్రహ్మణ్య స్వామి చాలా ఇబ్బంది పడేవారు. ఒకరోజు సుబ్రహ్మణ్య స్వామి వచ్చే వాళ్ళందరూ భోజనం అడుగుతున్నారని, వాళ్లకు భోజనం ఎలా సమకూర్చాలో అర్థం కావడం లేదని శ్రీ స్వామికి తన ఆవేదనంతా చెప్పుకున్నారు. వెంటనే శ్రీ స్వామి కమిటీ ప్రెసిడెంట్ను పిలిపించి, పెద్ద కుటుంబం మాది, చాలామంది వచ్చి వెళుతుంటారు, వారికి భోజనం పెట్టాలి, బియ్యం అతనికి సుబ్రహ్మణ్య స్వామికి ఇవ్వండి, బియ్యం తీసుకొని వెళ్ళకండి అన్నారు. శ్రీ పూండి స్వామి దగ్గర భక్తులుంచే దక్షిణ పైకాన్నంతటినీ సుబ్రహ్మణ్య స్వామి తీసుకుంటున్నారని, అందుకని ఆయనను శ్రీ స్వామి సన్నిధికి రానియకూడదని శ్రీ స్వామికి జరిపే పూజలు, వారికి ఆహారం నిమిత్తం ఒక పూజారిని ఏర్పాటు చేయాలని కమిటీ తీర్మానించి శ్రీ స్వామికి విన్నవించింది. వారు, అవన్నీ ఏం అక్కర్లేదయ్యా, సుబ్రహ్మణ్యం మాత్రమే నాకిష్టమైనట్లు పక్వంగా చేస్తాడు, అన్నం కూడా వాళ్ళే చూసుకుంటారు, ఇతరులు తెచ్చే అన్నం నాకొద్దు, మిగతా డబ్బుల విషయాలన్నీ మీరే చూసుకోండి అని చెప్పారు. వచ్చిన కమిటీ వారందరూ ఇప్పుడు శ్రీ స్వామి మనసు బాగోలేదని మళ్లీ వారిని అడగవచ్చని వెళ్ళి 1 గంట తర్వాత మళ్లీ వచ్చి అదే ప్రశ్నను వారిని అడిగారు. శ్రీ స్వామి వారికి మళ్లీ ఆ జవాబే చెప్పడంతో కమిటీ వారు వెనుదిరిగి వెళ్ళిపోయారు. అంతటితో ఆ విషయం మరుగున పడిపోయింది. ఈ సంఘటన తరువాత నుంచి
శ్రీ స్వామియే స్వయంగా సుబ్రహ్మణ్య స్వామికి పైకం అందరి భక్తుల సమక్షంలోనే ఇచ్చేవారు. నా ఆర్థిక పరిస్థితులంతా సజావుగా లేకపోయినా శ్రీ స్వామియే నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. వారి స్మరణలో నేను నా కష్టాలన్నీ మర్చిపోతాను. వారు నాకు లింగాకారంగాను, ఈశ్వరుడుగాను, శ్రీ సుబ్రహ్మణ్య స్వామిగాను ఇలా రకరకాల రూపాలలో దర్శనమిస్తూ ఉంటారు. నేను నీరు త్రాగుతుంటే శ్రీ స్వామి త్రాగుతున్నట్లుగాను, ముఖ ప్రక్షాళనం చేసుకుంటే శ్రీ స్వామికి ముఖ ప్రక్షాళన మునరిస్తున్నట్లుగాను ఇలా అనేక రకాలుగా అనుభూతి చెందుతాను. అంతా శ్రీ స్వామి కృపా విశేషమే. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.